వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ కీలక నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు అందుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్. ఆయన ప్రస్తుతం నూజివీడు టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి పెనమలూరు శాసనసభ్యుడైనటువంటి మాజీ మంత్రి పార్థసారథిని తీసుకొని నూజివీడు ఇన్ఛార్జిగా ప్రకటించడం తెలుగుదేశం పార్టీ. అక్కడ నూజివీడు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్థసారథిని ఫైనల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముద్రబోయిన వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరబోతున్నారు అనే దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ గాంధీ ఉన్నాడు. గాంధీ, ఏంటి మరి ఆయన్ని ఎవరైతే సరే ముద్రబోయిన వెంకటేశ్వరరావు పనిచేశారు, మరి ఆయన తీసేసి ఈయనకి ఇవ్వాలనుకున్నారు. మరి ఆయన ఎక్కడో దగ్గర ఆయన పోయి కంటెస్ట్ చేయాలి కదా, మరి ఆయన బాట ఆయన ఎత్తుక్కున్నట్టుగా చూడాలా? అంటే ముద్రబోయిన ఇప్పుడు మరి అక్కడి నుంచే నూజివీడు నుంచి చేస్తారా, లేకపోతే కొంతమంది గన్నవరం వంశీ టికెట్ లేదా అక్కడి నుంచి చేస్తారంటున్నారు. ఏంటి మరి ముద్రబోయినకి సీట్ అకామిడేట్ చేయబోతున్నారు అనుకోవాలా ఏంటి? అంటే ప్రధానంగా చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి నూజివీడు నియోజకవర్గంలో ముద్రబోయిన వెంకటేశ్వర యాదవ్ 2014, 2019 రెండు సార్లు కూడా పోటీ చేసి అదే అభ్యర్థి మీద మేకా ప్రతాప్ పప్పారావు మీదే ఆయన అపజం పాలయ్యారు. అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో భిన్నమైనటువంటి స్వరాలు. ఎందుకంటే ముద్రబోయిన వెంకటేశ్వర యాదవ్ని మార్చాలని చెప్పి ఒక వర్గం పట్టుబడుతుంది. ఆయన తప్పితే వేరే వాళ్ళకి ఇచ్చిన సీట్ మేము పనిచేస్తామని చెప్పి. మధ్యలో ఇంకొక వ్యక్తి బొప్పన్న గంగాధర్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన వచ్చి మధ్యలో కొంతకాలం అక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఇటీవల యోగాళం పాదయాత్ర సందర్భంగా అయితే మాత్రం ముద్రబోయినకే ఇన్ఛార్జ్ అని చెప్పి ఆయన చేశారు. అయితే ఆ కార్యక్రమం సరిగ్గా నిర్వహించడంలో కొంత లోటుపాట్లు ఉన్నాయని చెప్పి అప్పట్లో గ్రహించిన పార్టీ. అయితే అప్పటి నుంచి కూడా ముద్రబోయిన వెంకటేశ్వర యాదవ్ ఇక్కడ సరిపోతారా లేదనేటువంటి ఒక చర్చ సర్వేలు అని కూడా జరుగుతున్న తరుణంలో ఇప్పుడు కొత్తగా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇక్కడ వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉండటం, అట్లాగే చంద్రబాబు గారిని కలవటం అంతా కూడా జరిగింది. అయితే పార్థసారథి పెనమలూరు నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ కేడర్ యొక్క వ్యతిరేకత కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బోడే ప్రసాద్ దానికి సమర్థ్యంలో పోవడం కానీ ఏదైనా సరే అతన్ని మార్చాలని చెప్పి వేరే ఆల్టర్నేటివ్ ఇవ్వాలని చెప్పి భావించిన తరుణంలో నూజివీడు అయితే కనుక సేఫ్ సీడు. దాదాపుగా తెలుగుదేశం పార్టీ 5-6 సార్లు వరుసగా అక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. అది కూడా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి పార్థసారథిని అక్కడి నుంచి పోటీ చేయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అయితే పార్థసారథి గారు ఇంకా పార్టీలో చేరలేదు. ఆ నిర్ణయంలోనే ఈ పార్థసారథి గారు ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో టచ్ లోకి వెళ్ళటం, నేను వస్తున్నానని చెప్పడం అంతా కూడా ముద్రబోయినకి రుచించని పరిస్థితి ఉంది. ఇక ముద్రబోయిన నేరుగా వైసీపీలోకి వెళ్ళాలని చెప్పి ఆయన ట్రై చేయనప్పటికీ కూడా వైసీపీ కూడా ఒక ఆలోచనలో ఆయన్ని పార్టీలో తీసుకుని గన్నవరం నుంచి పోటీ చేయించాలని చెప్పి ఆలోచన ఉన్నట్టు కూడా గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మేరకు ఆయన ఇప్పుడు ప్రస్తుతం సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఇవాళ రేపులోనూ ఆయన సీఎం కూడా కలిసి పార్టీలో చేరతారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నిజంగా పార్టీలో చేరితే కనుక ఆయనకి నూజివీడు కాకుండా గన్నవరం సీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గన్నవరంలో 2004 సంవత్సరంలో ఆయన ఇండిపెండెంట్ గా అక్కడి నుంచి గెలుపొందారు. సామాజిక సమీకరణాలు దృష్ట్యా కూడా ఆయనకి అక్కడ కొంత ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి 2004లో అక్కడి నుంచి ఇండిపెండెంట్ గా గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వలేదని చెప్పి ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి అక్కడ హిస్టరీ అక్కడ ఉంది ఆయన. సో ఏంటంటే అక్కడ గన్నవరం ప్రస్తుతం వంశీని ఎక్కడ పంపిస్తారు గాంధీ? మరి వంశీని ఏం చేయాలి? ఆయన అంటే మరి ఆ పార్టీ మరి ఏం భావిస్తుందో తెలియదు కానీ గత కొద్ది కాలంగా ప్రచారం అయితే మాత్రం చాలా లోతుగా అయితే మాత్రం ప్రచారం జరుగుతుంది. అంటే ఉన్నటువంటి వచ్చినట్టు 5-6 లిస్టుల్లో గురివాడకు సంబంధించింది కానీ లేకపోతే గన్నవరం సంబంధించింది కానీ ఇన్ఛార్జీల ప్రకటన ఎందుకు చేయలేదు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం అది కనిపిస్తుంది. అయితే గుడివాడకు సంబంధించి ఇంకా ధీటైన అభ్యర్థి ప్రస్తుతానికి అయితే కనుక పార్టీ కంచూపు మేరలో ఎవరు లేరు కాబట్టి గుడివాడ సంగతి పక్కన పెట్టి గన్నవరంలో మాత్రం యార్లగడ్డ వెంకట్రావుని ఢీకొట్టాలంటే అదే సామాజిక వర్గం కాకుండా దానికి సంబంధించి ఇంకా అధికంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఇస్తే సీటు అక్కడ కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ మరొక నాయకుడు దుట్టా రామచంద్రరావు కూడా ప్రస్తుతం వంశీకి సహాయ నిరాకరణ చేస్తానని చెప్పి ఆయన తేల్చి చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు వంశీ అక్కడ బాపులపాడు నియోజకవర్గానికి సంబంధించిన దుట్టా రామచంద్రరావుకు ఓట్ బ్యాంక్ ఉంది.
ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన కనుక సహకారం లేకపోతే కనుక గెలవడం ఇంకా ఒక సామాన్య విషయం కాదని చెప్పి పార్టీ మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో పార్థసారథి అటు వెళ్తున్నారనేటువంటి ప్రచారం జరగటం, పార్థసారథి నేరుగా అక్కడ నూజివీడికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో టచ్లోకి వెళ్తాం, ఇదంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు ముద్రపోయిన వెంకటేశ్వరరావుని అక్కడ పార్టీలో తీసుకుని గన్నవరం నుంచి పోటీ చేయించేటువంటి యోచనలో ఉందని చెప్పి గత వారం రోజులుగా అయితే మాత్రం ప్రచారం సాగుతుంది. అయితే దానికి సంబంధించి ముద్రపోయిన వెంకటేశ్వరరావు యాదవ్ కూడా ఇక సీఎం అపాయింట్ కోరటం, పార్టీలో చేరటం అవన్నీ కూడా జరిగిపోతాయి. వెంటనే అక్కడ ఇన్ఛార్జిగా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాత్రం కొంతమంది పార్టీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం ఈ విషయాన్ని అయితే మాత్రం చెప్పే పరిస్థితి అక్కడ ఉంది. రైట్ రైట్ గాంధీ, మరి చూద్దాం.